హాయ్ అండి, పాలక్ పన్నీర్ చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా పాలకూరని తీసుకుని మరిగే వాటర్లో వేసుకుని ఒక 5 మినిట్స్ అనేది కుక్ చేసుకోండి. 5 మినిట్స్ ఆగినాక మిక్సీ జార్లో వేసేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని పన్నీర్ అనేది ఫ్రై చేసుకోవాలి. అలా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, అలాగా ఫ్రై చేసుకోవచ్చు. 2 సైడ్స్ కాల్చుకోవాలి. ఒక ప్లేట్లో తీసేసుకోండి. అదే బాండీలో కట్ చేసి పెట్టిన ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయినాక టమాటా ముక్కలు వేసేసుకోండి. ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయినాక సాల్ట్, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకున్న దాన్ని చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లో వేసేసుకోండి. పాలకూర వేసుకునే దాంట్లో మిక్సీ జార్లో వేసేసుకోండి. చాలా సింపుల్గా ఈ చపాతీలో, రోటీల్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మెత్తగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని కొంచెం బటర్ కానీ గీ కానీ యాడ్ చేసుకోండి. బటర్ వేసుకున్నాక మిక్సీ పట్టున పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ వేసేసుకోండి. పాలకూర పేస్ట్ని ఇలా వేసేసుకుని ఒకసారి అలా బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇలా ఫ్రై చేసుకున్నాక 2 మినిట్స్ ఆగినాక కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టిన పన్నీర్ ముక్కలు వేసేసుకోండి. వేసేసుకుని అలా కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అనేది బాగా కుక్ చేసుకోండి. కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. వేసుకుని అలా కుక్ చేసుకోవాలి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ రెసిపీ. ఈ చపాతీల్లోకి చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్. పాలక్ పన్నీర్ చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.